అందరికీ వందనాలు. ఆరో పాత్ర కుమ్మరించగానే తూర్పు నుంచి వచ్చిన ఆ రాజులు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది. ఇందు నిమిత్తం ప్రయత్న గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. ఆరో దూత తన పాత్రను యూఫ్రటీసు అని మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్టు దాని నీళ్లు ఎండిపోయాను. చదవబడిన వాక్యంలోని 7 ఏళ్ల శ్రమలు ముగింపు అయిపోగానే దేవుడు ఉగ్రత భూమి మీదకి రావడం మూలంగా 7 పాత్రలు కుమ్మరింపబడతాయి. అయితే ఇందులో 6వ పాత్ర కుమ్మరింపగానే యూఫ్రటీసు అని ఆ మహానది ఎండిపోతుంది. ఎండిపోవడం మూలంగా తూర్పు నుంచి వచ్చే రాజులకి యెరూషలేములోకి వచ్చి పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి ఆ యూఫ్రటీసు నది ఎండిపోతుంది. అయితే ఆ వచ్చిన ఆ రాజులు ఎవరు, ఆ రాజ్యాలు ఎవరు అంటే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనాలు. నరపుత్రుడా, మాగోగు దేశపాడు గోగు అనగా రోషునుకును మెషకునుకును తుబాలుకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతను గూర్చి ఈ మాట ఎత్తు ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునుకును మెషకునుకును తుబాలుకును అధిపతి అయిన గోగు నేను నీకు విరోధనై ఉన్నాను. అలాగే 5-6 వచనాలు. నీతో కూడిన పారసీకపు దేశం వారిని, కూషీలను, పూతు వారిని అందరినీ, డాళ్లను, శిరస్త్రాణములు ధరించి వారిని అందరినీ నేను బయలుదేరదీసేదను. గోమెరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కుల్లో నుండి తోగర్మాయును అతని సైన్యమును, జనములు అనేకము నీతో కూడా వచ్చును. చదవబడిన వాక్యంలోని బంధింపబడిన అపవాది విడిపింపబడి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత భూమి మీదకి వస్తుంది. వచ్చి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. దేనికోసం అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని సంహరించడానికి గోగు మాగోగు అని సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ గోగు మాగోగు అని సైన్యాలు అంటే ఇదే మన మూలవాక్యంలో చదువుకున్నటువంటి తూర్పు నుంచి వచ్చినట్టు రాజులు. ఆ రాజులు ఎవరంటే యెహెజ్కేలు గ్రంథంలో చదవబడిన వాక్యం ద్వారా రోషు, మెషకు, తుబాలు, పారసీకపు వారు, కూషీలు, పూతువారు, గోమేరు అతని సైన్యము, తోగర్మ అతని సైన్యము. ఇప్పుడు మనం చదువుకున్న ఈ రాజ్యాలన్నీ కూడా ఎవరు పరిపాలిస్తున్నారు? రాజులు పరిపాలిస్తున్నారు. అంటే ఇక్కడ రాజులు అంటే రాజులని కాదు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, అధ్యక్షులు అవ్వచ్చు. ఒకప్పుడు రాజ్యాలు ఉండి కనుక రాజులు అన్నారు. ఈ గ్రంథంలో మనకు రాజు అని చెప్పబడుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే ప్రధానమంత్రులు అధ్యక్షులుగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ చదవబడినటువంటి ఈ రాజ్యాలు ఏమైతే ఉన్నాయో ఈ రాజ్యాల వాళ్ళందరూ కూడా గోగు మాగోగు అని సైన్యానిగా ఏర్పడి ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి పరిశుద్ధుల్ని సంహరిందామని వస్తారు. ఆ వచ్చిన వాళ్ళే ఇప్పుడు మనం చదువుకున్న ఈ రాజ్యాల వాళ్ళు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.